ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద గోదావరి నదికి జలహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. 1300 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నేడు రాష్ట్రానికి సుమారు 50,000 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. దూరదృష్టి, ముందు చూపు, నిర్మాణాత్మక ఆలోచనలతో రూపొందించిన ఈ ప్రాజెక్టు రైతాంగానికి ఎంతటి మేలు చేస్తుందో పట్టిసీమే నిదర్శనమని అన్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలను సముద్రంలో కలిసిపోకుండా వడిసిపట్టి కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆల్మట్టి, జోరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కృష్ణా డెల్టా రైతులను ఆదుకునేందుకు పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించే చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. చెడ్డమరికి అనుసంధానం చేసి ఉండడం ద్వారా ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతిలో మనకు కలిగింది. అందుచేత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అంటే ఆ రోజు ఒక పట్టిసీమను తీసుకురావడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఒక జలధార జలహారతి తీసుకురావడం కానీ ఏ రకంగా అయితే ప్రజలకు, రైతులకు ఉపయోగపడుతుందో మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రెండింటికి మించి చంద్రబాబు నాయుడు గారి యొక్క వాటర్ మేనేజ్మెంట్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ కృష్ణా నదిలో ఇప్పుడే చెప్పాను నేను, ఆల్మట్టి, జోరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎక్కడ కూడా ఒక చుక్క నీరు లేకుంటే డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. ఒక్క పులిచింతల్లో మాత్రం మేము 28 టీఎంసీల నీరు జూన్ నెలలో సైతం ఉంచగలిగాం. ఇది తినేటువంటి పరిస్థితి ఆ రోజు. ఇది కూడా దొరకకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు గోదావరి డెల్టాలో ఉన్నటువంటి స్థితి. అటువంటి స్థితిలో కాటన్ మాసేద బ్యారేజీని నిర్మాణం చేయడం ద్వారానే ఈవేళ పచ్చగా గోదావరి జిల్లాలు ఉన్నాయి. 2 పూటల మనం తినడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ ను ఒక అన్నపూర్ణగా, ఒక ధాన్యాగారంగా మార్చాం ఈరోజు. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ ప్రమాదభరితంగా ఉంది, గేట్లు మార్చాలని చెప్పి సిడబ్ల్యూసి సాక్షాత్ హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చెవికెక్కల. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఎత్తు, ఈ సంవత్సరం ఒక ఎత్తు. ఈవేళ ఏ పేపర్ తెరచేసినా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఆన్ చేసినా, ఎక్కడ చూసినా బీడు వారినటువంటి భూములు, బుక్కుడ మంచినీళ్ళ కోసం దాహార్తతో బిందులు పట్టుకుని రోడ్ల మీద నడుస్తున్నటువంటి మహిళలు, ఎక్కడ చూసినా కూడా అడుగంటున్నటువంటి భూగర్భ జలాలు. ఇటువంటి స్థితుల్లో, అనిశ్చితమైన వర్షం ఉన్నటువంటి స్థితిలో ఈవేళ పట్టిసీమ గోదావరి వృధాగా పోయేటువంటి నీటిని ఈవేళ కృష్ణా
డెల్టాకు అందించి రేపు భవిష్యత్తులో పట్టిసీమ ద్వారా కృష్ణాకి ఇచ్చినటువంటి నీటిని పైన శ్రీశైలంలో సేవ్ చేసుకుని దాన్ని రాయలసీమకు అందించేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ రూపకల్పన చేస్తే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రతి విషయం మీద కూడా అబద్ధాలు అసత్యాలు చెప్పి బ్రతికేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక నిజ స్వరూపం ఈ సూపర్ ఎలినోవా కూడా బయట పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు మేము 1300 కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమ నిర్మాణం చేస్తే ఈ 5-6 సంవత్సరాల్లో 50,000 కోట్ల సంపదను ఇవాళ పట్టిసీమ కృష్ణా డెల్టా స్థిరీకరణతో ఇవాళ సంపాదించినటువంటి పరిస్థితి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే సాగునీరు త్రాగునీరు అనేది ఎంత అవసరమో పర్టికులర్గా ఈ సంవత్సరం అందులోనూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి జలధార జలహారతి కార్యక్రమం కూడా 100 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఆయన ఆ కార్యక్రమాన్ని తీసుకునే సమయానికి సూపర్ ఎలినోవా ఇంత ప్రభావంగా ఉంటుందని అంచనా లేదు. అయినప్పటికీ కూడా భూగర్భ జలాలను పెంచాలి, భూమిని ఒక రిజర్వాయర్ గా మార్చాలి, భూమిలో 1 మీటర్ వాటర్ పెరిగినా 99 టీఎంసీ నీటి మనం సేవ్ చేయగలుగుతాం అనే ఆలోచనతోటి 100 రోజుల ప్రణాళిక ఏదైతే మొన్న ఏప్రిల్లో మనం ప్రారంభించారో చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క జలధార జలహారతి కార్యక్రమం కూడా ఈరోజు ఈ అనిశ్చితమైన వర్షపాతం టైంలో సత్ఫలితాలు కూడా ఇవ్వబోతుందని చెప్పి కొంతమేర సూపర్ ఎలినోవా ప్రభావాన్ని కూడా తట్టుకోగలుగుతామని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎలినోవాలో ఒక్కొక్క చోట మరి మేఘ విస్ఫోటనం జరిగి అధికంగా వర్షపాతం పడుతుంది. అలా పడినటువంటి వర్షాన్ని ఆ యొక్క ఏదైతే జలహారతిలో ఏదైతే ఛానల్స్ డ్రైన్స్ కెనాల్స్ అన్ని